ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇచ్చి పడేసారు ఇండియా వాళ్ళు. ఇచ్చి పడతారు నాకు కూడా తెలుసు. 8 వికెట్లు పడ్డారు ఆల్రెడీ 7 వికెట్లు తీసిరు. ఎంత అనుకున్నా నా స్కోర్ 83 కదా. 100కు బ్యాగ్ చేస్తారు. మన వాళ్ళు అభిషేక్ వచ్చి ఒకటే దెబ్బ కొడతారు. 6లు కొడతారు చిన్నపిల్లలు. తెలుస్తలేదు సంజు శాంసన్ అభిషేక్ వచ్చి కొడతారు వీళ్ళకి. మనం హన్మకొండ సెలబ్రేషన్ కదా ఇండియా విన్ అయినాక మనం నైట్ అవుట్ అవుతాం ఇలా గెలిచినాక. నైట్ అవుట్ తిరుగుతాం మొత్తం కిలో వరంగల్. సూపర్ ఉంటుంది. ఐస్ క్రీమ్ కూడా వెళ్దాం కూడా. ఓకే అవుట్ వికెట్ పడ్డది బ్రో. ఇలా సండే చికెన్ అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్పెషల్ మ్యాచ్. హై వోల్టేజ్ రివర్స్ బోల్తే 6 నెలల తర్వాత మ్యాచ్ ఇది. చూసుకో మరి ఆట ఎట్లుంటుంది. వాటర్ బయటికి కమ్మింగ్ మ్యాచ్ బ్రో. ఇదైతే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అడ్డిక్ బాయ్ చూపిస్తాడు రాడ్ అండి. इस बार हार्दिक पांड्या ने थोड़ी सी शॉट की गेंद को स्लो किया लेकिन ये देखिए अरे ఎందుకు 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 ఎంత ఎగ్జైట్ ఉన్నారో నాకు అర్థం కాదు. लगे उससे క్యాచ్ అనవసరంగా పట్టేట్టున్నాడు. అది గ్రౌండ్ నీళ్ళు ఉండేవాడ. बड़ा काम कर जाता है. కంత కొట్టు लास्ट बॉल ముఖాన్ని కొట్టు. అయిపోయా. అరే రే दो की मांग है. ఓకే మానా వాడు గోకి మ్యాన్ గా పాకిస్తాన్ మ్యాన్. చెప్తాను రా వాడు. यहाँ पे 2 मिल भी जाएंगे मतलब 20 ओवर का खेल తెలుగే అనుకున్నా హిందీలో కూడా తేడా అనిపిస్తుంది నాకు. पाकिस्तान ने पहले भारत और पाकिस्तान के बीच అరే 100 కొట్టాలి వాళ్ళు. అరే यहाँ दुबई में खेला जा रहा है. 127 खबर ये కొట్టారు. है कि टॉस जीत के पहले बल्लेबाज కాటరమ్మ కొడుకొచ్చింది అనుకో और పవర్ ప్లే అవుతుంది. అభిషేక్ కొట్టాడు 6 ఓవర్స్ కొట్టాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చలో స్టార్ట్. మనమైతే ఇప్పుడు మంచిగా హన్మకొండ మొత్తం తిరుక్కుంటా చిన్నగా లైవ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోదాం. ఫ్యాన్స్ ఇండియా పాకిస్తాన్ ఫ్యాన్స్ అన్న వస్తున్నాం హన్మకొండకి వస్తున్నాం. ఇండియా గెలవగానే ఫోన్ చేస్తాను. ఇండియా గెలవగానే నీకు అరే అప్పుడే 2 వికెట్లు పట్టేంద్రా. కాటరమ్మ కొడుకు గాండ్రా. వాట్ దిస్ కాటరమ్మ. 79 రూపాయలు పెట్రోల్ కొట్టించి నువ్వు హన్మకొండ వరంగల్ అంతా తిరుగుతావు. నువ్వు తిరగకపోతే నెట్టుకుంటూ పోదాం. బన్నీ కాటరమ్మ కొడుకు ఎంత కొట్టిండు. కాటరమ్మ కొడుకు అయినా కానీ కంత్రినా కొడుకులు ఉన్నారు గెలిపించేస్తారు. 82.2 అంటే ఆడు ఉన్నది ఎవరన్నా తెలుగోడు. కుంపు పాండే వచ్చిందంటే నో వాట్స్ చిరిచిత్త కట్టుడే. గెలిచేసాం ఆల్మోస్ట్. సెలబ్రేషన్స్కి రెడీ కావాలి మనం. ఇప్పుడు పోయి ఊపుదాం అన్ని వెనకదకి ఇట్లా. 60 బాల్స్లో 40 రన్స్ అట. అరే ఎవరు చెప్తారు అనుకుంటున్నారా? ఇండియా 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 ఇండియన్ క్యాప్టెన్ వాళ్ళు ప్రపంచ ఇండియన్ క్యాప్టెన్ వాళ్ళు రా. ఇది ఇది సార్ ఇది కాదు. చూసినాము కదా మ్యాచ్. ఇట్లా ఇట్లా అంగన్వాడా మీది క్యాప్టెన్ క్యాప్టెన్ కదా ఇండియా క్యాప్టెన్ కదా నీకు. అంటే అట్లీస్ట్ గెస్తానే రా. ఎవరా కూడా రేపు ఇంకెక్కడ బాబరాజం అంటాడు. అలా ఐస్ క్రీమ్ తింటామో అనుకున్నా ఇండియాకి వెళ్తే నువ్వు, కానీ అది బంద్ ఉన్నది. అలా ఇంకొక బ్రాంచ్ ఉన్నది పోదాం ఆడికి. కిడ్నీలు అమ్ముకోవచ్చు నువ్వు అంతే. వెల్కమ్ బ్రోస్, వెల్కమ్ టు సాని విత్ బాని. ఉంటుంది బేజారు ఉంటుంది మొత్తం పక్కన తెలుసుగా వంటలు ఎట్లా అడుగుతున్నావు. వద్దు దరిద్రాలు. నా వంట అది ఏంటిదే దాని వేసి మొత్తం రాగి సంగతి. నీ ఫ్రెండ్ ఇంకొకరు ఉన్నారు కదా, దాన్ని మొత్తం ఇంత కప్పులు వేసి దాన్ని వస్తలేదు ఏంది దాన్ని అమాన్ బావుడే. ఆయనే బంగారయ్య ద మాస్టర్ చెఫ్. దూబేని పంపిల్లు సంజయ్ సంజయ్ పంపక. హార్దిక్ పాండే ఎప్పుడు వస్తారా? అరే మ్యాచ్ అయిపోయింది కదరా. ఏడా ఏడా సెలబ్రేషన్ లేని ఉంటాయి ఇప్పుడు. మా ఇండియన్ కాల్ ఉంటుంది పోదాం బ్రో. ఇక్కడ సెలబ్రేషన్ ఏడైతే బ్రో ఇండియా పాకిస్తాన్ ఇక్కడ నక్కలు గుట్ట దగ్గర అవుతుంది దూరంగా బండి తీరా బండి. చలో 1000 తీసుకొద్దామారా. 10 రూపాయలు ఫోన్ పే కొట్టరు జల్దీ. ఎందుకు బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఇంకా ఇండియా ఆల్మోస్ట్ విన్ అవుతుంది రా. మీరు గీడ ఆటలు ఆడతా లేదురా. సెలబ్రేషన్ మిస్ అవుతాం రా. సెలబ్రేషన్ మిస్ అవుతాం రా. బండిరా బ్రో. వాన్ ద మ్యాచ్ బ్రో. వాన్ ద మ్యాచ్. వాన్ ద మ్యాచ్. ఇప్పుడు కొట్టుర్రా. టా 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 టా. Bro, celebrations gone wrong bro. We are not celebrating ఇయాల. పద్ధతిగా చెప్తారు తన పద్ధతి. లేకపోతే రాడ్ పెడతారు ఒక్కొక్కరు.
లాఠీ చార్జ్. చూసినా పోలీసు వాళ్ళందరూ చాలా యాక్టివ్ ఉన్నారు ఇలా. అట్లుంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. కొంటావా బట్టలు? కొనుక్కో. జస్ట్ చేయలేస్తారు. ఏడు కూడా వదులుతలేరు రైళ్ళు. ఈ టైంలో కూడా ఓపెన్ ఉంటుంది మంచిగా తాగొచ్చు తినొచ్చు. ఒక రైడ్ ఇస్తా బ్రో. అరే దాని కళ్ళు ఎర్ర అవుతానేరా మంచిగా. గుర్రాలు బాగున్నాయి. అటు పాలు ఇస్తుంది అంతే అంట కదా. ఏ కాజల్ నేను కళ్ళు ఎర్రగా ఉన్నాయి కాబట్టి రాజల్ అని పిలవాలి. నా మిత్ర బింద లేదు కాకపోతే అదే దరిద్రం. పిల్లలు అందరికి ప్యారెస్ చూపిస్తా. ఎప్పుడైనా ప్యారెస్ చూసిలా? వరంగల్ ఎక్కడైనా ఉంటాయి, నేను చూపిస్తా. ఇది అనుకోకుండా ఏం చదివి 6 గంటల ముందు ఒకటేరా బండి. ఇదేరా ప్యారిస్ టవర్ వాడు చెప్పింది. సెల్ఫీ కావాలంటే ఇప్పుడు తీసుకో. మార్నింగ్ వస్తే గోల్డెన్ కలర్ ఉంటుంది. మార్నింగ్ గోల్డెన్ కలర్ ఇప్పుడు పింక్ నారాదేమన్నా. ఏమైందిరా? నువ్వు మొత్తం ఆగమవుతానేదిరా. నువ్వే అందాక హన్మకొండలో ప్యారిస్ టవర్ అంటే ఇదేనా? మరి ప్యారిస్లోనే లేదు ఈ ఫిల్ టవర్. భయ మరి ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా నీకు? తెలుసు బ్రో, నాకేం తెలియదు. రోజు ఈయనే ఉంటాను నేను, అంబేద్కర్. ఇది ఎందుకు రోజు నువ్వే నారా ఆడు ఊడ్చేది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం బోల్తే అంబేద్కర్. నమస్తే. ది ఇన్స్పిరేషన్. ఇట్స్ టైమ్ ఫర్ ఐస్ క్రీమ్ రా. ఇది చాలా ఫేమస్. నైట్ ఒక్కడి దాకా ఐస్ క్రీమ్ దొరుకుతుంది ఇక్కడ. ఏంటండి? ఎక్స్ట్రా వద్దు, 10 రూపాయలు ఐస్ క్రీమ్ ఒక 5. బటర్ స్కాచ్ నాకు. ఏ నాదరా ఇది. నాకనం ట్రెడిషన్. బాయ్ బాయ్ జగన్. కాలేజ్ వన్ వరకు ఉంటుంది టిఫిన్ సెంటర్ అంతే. ఇట్స్ కిలా వరంగల్. పెద్ద పెద్ద గోడలు కట్టేదే పాత రాజులు. ఇప్పుడైతే ఇట్లాంటి కట్టేటోళ్ళు ఇవ్వలేరు. డే టైం మాత్రం ఇది జబర్దస్త్ ఉంటారా. వింటర్లో మాత్రం వింటేజ్ ఉంటుంది ఇది మాత్రం. ఇట్స్ కుష్మాల్. ఆ డోర్ దగ్గర ఫోటోలు వస్తాయి భయ, వేరే వస్తాయి అసలు. పొద్దు పొద్దున వాకింగ్ కోసం వస్తుంటాయి బ్రో. ఇక్కడ కూర్చొని అట్లా ఒక 2 రౌండ్లు వేసి గ్రౌండ్ వెనకాల ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే మస్తు అనిపిస్తుంది అసలు. ఫీల్ వేరే ఉంటుంది. మస్తు ఉంటుంది. ఫీల్ అవుతాను వీడు. లోపల ఇంకొక కొట్టు ఆడికి పోరా, సూపర్ ఉంటుంది అది కూడా. 1 మినిట్ తప్ప ఒకటి అవుతుంది. పోలీసు వాళ్ళకి దొరకాలి ఈ టైంలో.
ఏం దెబ్బలు సాఫ్ చేస్తాడు. చీరిసి ఇంత కడతాడు. పోందా ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు ఆపోజిట్ రోడ్డుకి పోతే ఒక కోట ఉంటుంది భయ్య, దయ్యాల కోటనే కదా సేమ్ అది. హాంటెడ్ ప్లేస్ లెక్కనే ఉంటుంది అంతే. హాంటెడ్ ఉంది ఆ ప్లేస్, చుట్టూ చీకటి. సడన్లీ కాంతార సౌండ్ వస్తే మా ప్యానిక్ ఇక ఎటు కదలేదు ఉండదు, ప్యారలైజ్ ఇక జల్లంటారా. వచ్చేసినాం, ముందు పోయి లెఫ్ట్ తిరిగితే కోట. కొంచెం ముందుగా స్లో డౌన్. ఇగో ఇక్కడ కూర్చుంటారు రా పొద్దున, మస్తు ఉంటుంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ వింటర్ అప్పుడు మస్తు అనిపిస్తుంది ఇక్కడ కూర్చోనికి. ఇదిగో లెఫ్ట్కు చెప్పినా బాగుంటుందని. ఇది ఎవ్వరు రారు ఇడికి, కిలవరంగల్ తూర్పుకోట అంటారు దీన్ని. సేమ్ సిమిలర్ ఉంటుంది అక్కడ ఇక్కడ. ముందు పోయి రైట్ తిరిగి ఉంటుంది, దారి లేనట్టే కనబడుతుంది కానీ ఉంటుంది. హాంటెడ్ అంటే ఇట్లుంటుంది. అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది కానీ చాలా డిఫరెన్స్ దానికి. వచ్చినాం. నీరు వస్తుంది 1 గంటలకే. సో ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయినాం. ఇట్లాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాని విత్ బాని.